చెట్టు గానుగ యొక్క చెట్టు యొక్క విత్తనాలు ఇది. ఈ గానుగ విత్తనాలు, ఈ పటిక పౌడరు, ఈ రెండు బాగా కలిపమ్మా. జస్ట్ 2 చుక్కలు నీళ్లు పోసి దీన్ని పేస్ట్గా తయారు చేసి కుట్టిన చోట అంటింతే 2 నిమిషాల్లో ఎక్కడ కుట్టిందో తెలియదమ్మా. 2 విషం ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి 2 నిమిషాల్లో ఇంకా మళ్ళీ పెయిన్ అనేది లేకుండా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అంటే మేము ఇక్కడ కొన్ని వందల మందికి, చుట్టుపక్కల తాండాలు ఉన్నాయమ్మా, కొన్ని వందల మందికి నేను ఈ మందు అనేది ఇచ్చి ఏడుస్తా, దొల్లి ఏడుస్తూ వస్తారు. ఇది రాసిన 5 నిమిషాల్లో నవ్వుతే వెళ్ళిపోతారు. అలాగే కొన్ని వందల మందికి మేము ఈ మందుని ఇక్కడ ఇచ్చి చూడడం జరిగిందమ్మా. అలాగే ఇది నల్ల ఉమ్మెత్త చూశారు కదమ్మా, ఈ కాడ ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా, దీన్ని నల్ల ఉమ్మెత్త అంటాం. ఇది ఈ ఆకు మీరు ఇలా తీసుకుని దీన్ని ముక్కలు చేసి చేతితోటి ఇలా నలిపామనుకోండి, దీని నుంచి పసరు వస్తుంది. ఇలా ముక్కలు తెంపి ఇలాగ చూడండి, చేతి నిండా అంతుకోండి, చూడండి పసరు. ఈ పసరు కనుక మనం మండ్రకప్ప అని చెప్పాను కదమ్మా, పెద్ద తేలు నల్లది, పెద్ద డెక్కలు ఉంటాయి, అది కుడితే చనిపోతారన్నాను కదా, అది కుట్టిన వెంటనే కనుక ఈ నల్ల ఉమ్మెత్త ఆకు ఇలా నలిపి అక్కడ పసరు పోసేసి పామి ఇది ఇలా ముద్దగా వేసి కట్టేయాలమ్మా. అది కూడా 2 నిమిషాల్లో విషం శరీరంలో లేకుండా బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కందిరీకి కానీ, జెర్రి కానీ, తేనెటీగ కానీ, అలాగే తేలు కానీ, ఇటువంటి విష పురుగులు ఏది కుట్టినా కూడా ఈ నల్ల ఉమ్మెత్త అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అందుకనే మేము ఏంటంటే ఇది మేము మందులు చేసి బయట వాళ్ళకి ఇవ్వటం కన్నా ఇటువంటి ఏదైతే సనాతన ధర్మంలో చిన్నవి ఉన్నాయో అవన్నీ వాడుకోవడం వల్ల ఇక్కడ మాకు పనిచేసే లేబర్ కానీ, ఈ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇటువంటి చిట్కాలతోటి చిన్న వైద్యాలు చేస్తామా. ఈ ఎప్పుడైతే అది అంటించామో నొప్పి తగ్గిపోయింది అన్నా కూడా మేము ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకొచ్చేయండి అని చెప్తాం. ఎందుకంటే ఆయుర్వేదంలో పూర్వం ఈ ఇంజక్షన్లు, ఈ మందులు లేనప్పుడు మానవాళ్ళు అనేది దేని మీద బతికిందమ్మా, దీని మీద బతికింది. అదే ఇప్పుడు అడవి తేనెటీగలు ఉంటాయి, ఒక 100-200 కుట్టేస్తాయి, చనిపోతాడు మనిషి, మొత్తం అంతా ఉబ్బిపోయి. ఆ ముళ్ళు తీసేస్తే పర్వాలేదమ్మా, ముళ్ళు వదిలేస్తుంది. తేనెటీగ ఏం చేస్తుందంటే కుట్టిన తర్వాత ముళ్ళు బాడీలో వదిలేసి అది చచ్చిపోతుంది. కుట్టిన తేనెటీగ బతకదమ్మా, చనిపోతుంది. ఆ ముళ్ళు తీసేసి ఇటువంటివి రాయొచ్చమ్మా. అలాగే తేనెటీగలు కుట్టినప్పుడు ఏం చేయాలంటే బర్రె పెంట, ఏదైతే గేదెలు దున్నపోతులు ఉంటాయి కదా, అది వేసిన పేడ ఉంటుంది కదమ్మా, పెంట ఉంటుంది కదా, అది తీసుకొచ్చి రాసేస్తే వెంటనే తిగిపోతుందమ్మా. ఇలాగా అనేక చిన్న అద్భుతమైన ప్రయోగాలు మనం ఆయుర్వేదంలో చేయొచ్చు. చూడండి, ఓన్లీ గానుగా పట్టిక, ఇంకేం అక్కర్లా. అది కొంచెం ఇది కొంచెం, ఇదో చిటికెడు అదొక చిటికెడు తీసి చేతులు వేసి కలుపుకుని మీకు